హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో ఈ రోజు వచ్చేసి డే 7 అంటే 7వ రోజు వర్క్ అయితే స్టార్ట్ అయితే చేశారు. అండ్ మనకు కింద వైట్ బార్డర్ అయితే ఈ రోజు లాగడం అయితే జరుగుతుంది. నిన్న మొత్తం రేడియం అయితే కంప్లీట్ అయిపోయింది, కాకపోతే మళ్ళీ వైట్ పెయింట్ అయితే వేస్తున్నారు కదా, బార్డర్ పెయింట్. సో దానికోసం అని మనకి మళ్ళీ ట్రక్ మొత్తం మళ్ళీ పట్టతోటి అయితే కవర్ చేశారు. సో ఎర్లీ మార్నింగ్ 6కే వచ్చేసి వాళ్ళు ఈ పేపర్ అంటించడం, స్టిక్ చేయడం మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారనమాట. మనకు స్ట్రైట్ లో ఒక లైన్ లో అయితే మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఈ పేపర్ ఇలా ఉంది కదా, సో కిందనైతే సేమ్ అదే ప్రెషర్ గన్ తోటి ఈ విధంగా పెయింట్ అయితే కొట్టేస్తారు. అండ్ ఈ రోజు జరిగే విషయాలన్నీ మీకు ఇందులోనైతే అప్డేట్ అయితే చేస్తానన్నమాట. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఇంకొక 2 days లో మన బండి ఇక్కడ నుండి అయితే బయటకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే రాబోతుంది. ఇండియాలో ప్రతి ఒక్క రోడ్డు తిరగాలనే ఆలోచనతోటే బండి అయితే తీసుకున్నాను. ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క రోడ్డు ఈ బండితోటి అయితే మనం కవర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పెయింటింగ్ అయితే అటు సైడ్ అయితే బార్డర్ లాగడం అయితే స్టార్ట్ చేశారు. అటు సైడ్ వెళ్ళి ఎలా వేసుకున్నారో చూద్దాం రండి. సో ఈరోజు మనకి పెయింటింగ్ వర్క్ అయిపోయాక ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో వెహికల్ అయితే పెయింటింగ్ అయితే జరుగుతుంది. సేమ్ మన బండి కలర్, ఈ బండి కలర్ ఒకటే. అండ్ మనకు కూడా అక్కడ వైట్ బార్డర్ అయితే లాగేస్తా ఉన్నారు. మనకి ఇది అడ్డం అయితే ఉంది. కొంచెం మనం అటు సైడ్ వచ్చినప్పుడు అయితే చూసుకుందాం, ఎందుకంటే ఇటు 2 vehicles కి పెయింటింగ్ అయితే జరుగుతూ ఉంది. మనకు లెఫ్ట్ సైడ్ లోనైతే బార్డర్ లాగడం అయితే స్టార్ట్ చేశారనమాట. పెయింట్ కూడా తొందరనే ఆరిపోద్ది. పెయింట్ ఆరడానికి ఎంత టైం పడుతుంది అన్న? ఆరడానికి ఎంత టైం పడుతుంది? గంట. సో పెయింట్ వేసాక మనకు 1 hourలో పెయింట్ అయితే మొత్తం ఆరిపోద్ది. తర్వాత మన రైటింగ్ వర్క్ ఏమైనా ఉన్నా, లేకపోతే రేడియం స్టిక్కరింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా మనం మధ్యాహ్నం అయితే చేసుకోవచ్చు. మాక్సిమం ఈ రోజే మనకు బాడీ స్టిక్కరింగ్ అండ్ బ్యాక్ సైడ్ స్టిక్కరింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ స్టిక్కరింగ్ వీడియోని అయితే నేను మొత్తం ఫ్రంట్ క్యాబిన్కి వేసింది అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వేసిన స్టిక్కరింగ్ వర్క్ మొత్తం మీకు ఒక సపరేట్ వీడియోగానైతే పెడతాను. చాలా నీట్గానైతే చేస్తున్నాడు స్టిక్కరింగ్ అన్న వర్క్ అయితే. అండ్ మనకి ఇటు సైడ్ అయితే బార్డర్ అయితే వస్తుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మొత్తం వైట్లో వచ్చేస్తుంది అనమాట. సో గైస్, చూసారు కదా మనకు ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో. ఈ వైట్ బార్డర్ చాలా నీట్గా ఒకే లైన్లోనైతే మనకైతే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రివర్స్ హూక్ కూడా చూసుకోండి. ఈ లైన్లో కరెక్ట్ మనకు వైట్ పెయింట్ అయితే వచ్చింది. సో ఇంత నీట్గా పర్ఫెక్ట్గానైతే ఈ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఈ షెడ్లో. అండ్ మనకు ఈ రివర్స్లో అంటే ఇక్కడ యాంగ్లర్ ఉంది కదా, సైడ్ నిలువు యాంగ్లర్, దీనికైతే మనకు స్టిక్కరింగ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఈ స్టిక్కరింగ్ వర్క్ మాక్సిమం సాయంత్రం అయితే వేసేస్తారు. అండ్ అంతేకాకుండా మనకు ఈ వైట్ బార్డర్ లో కూడా కటింగ్ చేసి స్ప్రే పెయింట్ వేద్దామా లేకపోతే స్టిక్కరింగ్ వర్క్ వేద్దామా అని అయితే ఆలోచిస్తున్నా. సో మొత్తానికి అయితే చాలా నీట్ గానైతే మనకు ఫినిషింగ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనకు ఈ టూల్ బాక్స్ ఉంది కదా, టూల్ బాక్స్ అండ్ కిచెన్ సెటప్ ఉంది కదా, సో వీటికి కూడా మనకు బ్లాక్ కలర్ లో మనకు మొత్తం పెయింట్ అయితే వచ్చేస్తుంది. మనం సేమ్ చాయిస్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అయితే వచ్చేసి చాయిస్ మీదనైతే మనం అయితే పెయింట్ అయితే చేయం. చాయిస్ మనకు షోరూమ్ నుండి ఎలా వచ్చిందో అదే కలర్లో ఉంచేస్తాం. కాకపోతే మనం పైన నిలువు ఛానల్ అయితే పెంచాం కదా, ఆ నిలువు ఛానల్కి అయితే మనకు బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇదన్నమాట ఇప్పుడు మనకు టూల్ బాక్స్లకి చాయిస్కి అంటే చాయిస్ ఒరిజినల్ చాయిస్ కాకుండా మనం పైన ఒక ఛానల్ అయితే పెంచుతాం కదా, దానికైతే బ్లాక్ కలర్ అయితే వస్తుంది. చూసేద్దాం పదండి. దోగర పడుతుంది. అదే స్టిక్కరింగ్ అనుకోండి, నీట్ గా ఓకే. ఈ విధంగా మస్క్ వస్తుంది. మనం అట్ట కట్ చేసేటప్పటికి గ్యాప్ వస్తుంది. అదే అదే ఆ గ్యాప్ లో ఏమైతే రంగు పడిపోయి. అంటే నేను స్టిక్కరింగ్ అయితే ఇక్కడ మనకు ఈ డైమండ్ కట్ ఉంది కదా, ఇది దీనికి పర్వాలేదు. మళ్ళీ ఇంకా సన్నగా ఉంటుంది చూసారా, ఆ పక్క పాడి చూడండి, దానికైతే బాగా కాలి మనం ఇదైతే మనకి డైమండ్ కాబట్టి తక్కువ అతుక్కుపోతుంది. దీనికి ఏం ఇబ్బంది లేదా? సరే స్టిక్కరింగ్ వేయిద్దాం. అంటే మా పాత బండికి కూడా అలానే ఉండే
సైడ్ డోర్ అట్నే ఉంటది. ఇది డైమండ్ కాబట్టి దానికి ఇంతకు ముందు ఒకసారి స్టిక్కర్ వేస్తేనే దాన్ని పెచ్చులు పీకేయడం. ఇదైతే ఓకే అంటారు, స్టిక్కర్ వేసుకోవచ్చు. అంటే ఎక్కువ వర్క్ ఏం లేదు, జస్ట్ మనకు పేరు వస్తుంది అంతే. సో గైస్ మనం టైర్స్ కూడా ఇక్కడనే విప్పేస్తున్నాం. అంటే షెడ్ ముందటనే మనకు టైర్స్ షాప్ కూడా ఉందన్నమాట. మొత్తం విప్పేసి టైర్స్ పౌడర్ అయితే కొట్టిస్తాను, ట్యూబ్లకి పౌడర్ కొట్టించేసాక డిస్కులు కడిగిచ్చేసి, మీరు అన్నారు కదా సిల్వర్ పెయింట్ వేపియమని చెప్పేసి, అంటే బ్లాక్ హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో మీరు చెప్పిన విధంగానే డిస్క్లకు అయితే సిల్వర్ పెయింట్ అయితే వేపిస్తున్నా. సో మొత్తం వాళ్ళే ఇప్పేస్తారు. ఇక్కడనే మన షెడ్ ముందే ఉంటుంది అనమాట టైర్ల షాపు. సో మొత్తం వర్క్ అంతా వాళ్ళే చేసేసుకుంటారు. మనకు లోన గడ్డలు గిట్లా కట్టకుండా మంచిగా ఉండాలి. మీ దగ్గర ఫోన్పే ఉంది కదా లాస్ట్ ఫైనల్ పేమెంట్ చేసుకోవడానికి, అదే మన దగ్గర క్యాష్ లేదు ఎక్కువ. సరే అన్న. సో ఇక్కడ మనకు నిచ్చెన అయితే వస్తుంది కదా, ఆ నిచ్చెనకి అయితే మొత్తం బ్లాక్ పెయింట్ అయితే వేపిస్తున్నా. అండ్ డీజిల్ ట్యాంక్ సైడ్ గార్డ్ కూడా ఉంటుంది కదా, ఆ సైడ్ గార్డ్కి కూడా మొత్తం ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు అయితే మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోద్ది. మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే మొత్తం అయితే అయిపోయినాయి. ఈ చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ మొత్తం అయిపోయాక మనకు బ్యాటరీ కనెక్షన్ అయితే ఇచ్చేసి మనకు ఎలక్ట్రిక్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ డీజిల్ గార్డ్ అయితే మొత్తం ట్యాంక్ అండ్ యాడ్ బ్లూ ట్యాంక్ మొత్తం రెండింటికి ప్రొటెక్షన్ ఉండేలా చాలా పొడుగుగానైతే చేయించిన. అండ్ తర్వాత దీనికి మనం లాక్ కూడా ప్లాన్ చేయాలి. డీజిల్ ట్యాంక్ దగ్గర మనకు బీరువాతాలో ఉంటుంది కదా, సో ఆ విధంగా మనం లాక్ కూడా పెట్టించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి షెడ్ ముందే మనకు టైర్ల కోట అయితే ఉందన్నమాట, మనకు రాంబాబు గారి షెడ్ ముందట. సో మనం టైర్లు అయితే మొత్తం అయితే విప్పేసి మనకు పౌడర్ అయితే వేపిస్తున్నాం. ఎందుకంటే మీరైతే నన్ను అడిగారు కదా, అంటే డిస్క్లకి వచ్చేసి సిల్వర్ కలర్ పెయింట్ అయితే వేపియమని. సో మనకైతే సేమ్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్గానే మన బండి అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఆ బండి ఆపోజిట్గానే వర్క్ షాప్ ఆపోజిట్గానే మనకు ఈ విధంగా టైర్ల కొట్టు అయితే ఉంది. సో ఇక్కడ మనకు బాడీ మొత్తం పెయింట్ వేసిన వాళ్ళే మన డిస్క్లకు కూడా పెయింట్ సిల్వర్ పెయింట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్గా, అసలు ఎంత సింపుల్గా అంటే అసలు నార్మల్గా నేను ఇట్లా డిస్క్లకు అయితే చాలాసార్లు పెయింట్ అయితే వేసాను. వీళ్ళు ఇట్లా ఎయిర్ ప్రెషర్ గన్ తోటి ఇంత సింపుల్గా అసలు టైర్ మీద గిత్త కూడా మార్క్ లేకుండా ఓన్లీ డిస్క్ వరకే పెయింట్ వచ్చేటట్టు అయితే వీళ్ళైతే వేయడం అయితే జరుగుతుంది. సో టాలెంటెడ్ వీళ్ళైతే. నేను నార్మల్గా మన బండి బ్రేక్ పోయేటప్పుడు అయితే చాలాసార్లు బ్లూ పెయింట్ అయితే వేసాను కదా, అది మీ అందరికైతే తెలుసు. నాకైతే చాలా దమ్ అయ్యేది. కాకపోతే అసలు టైర్ మీద గిత్త కూడా మనకు పెయింట్ పడకుండా చాలా సింపుల్గానైతే అన్న అయితే పెయింటింగ్ అయితే చేసాడు మన డిస్క్లకు మొత్తం. సో గైస్ మనకు టైర్లు అయితే ఇప్పేసాం కదా పౌడర్ కొట్టేయడానికి. అండ్ ఇక్కడ మీకైతే ఇప్పుడు బెల్ క్రాంక్ కానీ మన కమాన్ కట్టలు కానీ మీకు సింపుల్గా క్లియర్గా కనిపిస్తాయి అని అయితే ఇప్పుడైతే చూపిస్తున్నా. ఒక 3 months అయితే నేను ఇవే కంపెనీ ఇచ్చిన కట్టల మీదనే బండి అయితే లోడింగ్ అయితే వేసుకొని తిరుగుతూ ఉంటా. తర్వాత ఒక 3 months తర్వాతనైతే మనం ఈ కట్టలను అయితే కొంచెం మోపింగ్ అయితే చేయించేసి ఒక కట్ట అయితే పెంచుతా అనమాట. అంటే కొంతమంది 2 పెంచుకోవాలి అది అన్నారులే, కానీ ఒకసారి మన ఒక కమాన్ కట్ట సైజ్ చూడండి. దీని సైజ్ అయితే చాలా పెద్దగా, అంటే మందంగానైతే వస్తుంది. మనకు ఒక కట్ట పెంచుకుంటే మనకు బండి అయితే ఇక జబర్దస్త్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే. ఒక 3 months తర్వాత మనం అయితే ఈ కమాన్ కట్టల వర్క్ అయితే చేపిద్దాం. ఇక్కడ మనకు మొత్తం డ్రమ్స్ అయితే కడుగుతూ ఉన్నారు, బ్రేక్ డ్రమ్స్. సిల్వర్ పెయింట్ అయితే వస్తుంది మనకు ఆ డిస్క్లకు అయితే. సో మొత్తం కడిగేసి టైర్స్ సిల్వర్ పెయింట్ ఇట్లా కొట్టించేసి బండికి అయితే ఎక్కిచ్చేస్తారు. మనకు మొత్తం ఆల్మోస్ట్ పెయింట్ అయితే మొత్తం అయిపోయింది వెహికల్ది. అండ్ పైన నిలువు ఛాయిస్ అయితే వేసినాం కదా ఒకటి, సో దానికి కూడా మనకైతే బ్లాక్ పెయింట్ అయితే వచ్చేసింది. కిందనైతే కొట్టించలేదు, ఓన్లీ పైన వేసుకున్న ఛానల్ నిలువు ఛానల్కే కొట్టించాను. అడ్డం ఛానల్కి కూడా బ్లాక్ కలరే వచ్చేస్తుంది కింద మొత్తం. సో ఇదన్నమాట, ఈ విధంగా అయితే మన వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో మనం అన్నం తిని వచ్చేసరికి మనకి ఎలక్ట్రిక్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇవి వచ్చేసి మనం బ్యాటరీ హారన్స్ అనమాట. బ్యాటరీ హారన్స్ అయితే పెట్టిస్తున్నాం ముందు.
అండ్ ఇది రిమూవ్ చేస్తారన్న, రిమూవ్ చేసేస్తాం. ఇది రిమూవ్ చేసేసి దాని నుండి వేర్స్ దీనికి కనెక్షన్ ఇచ్చేస్తారు. సో మనకు కంపెనీ నుండి వచ్చిన హారన్ వచ్చేసి మనకు నార్మల్ బైక్ హారన్ టైప్ అయితే ఉంటుంది. సో ఇది రిమూవ్ చేసేసి మనకు ఈ కొంచెం లౌడ్గా వస్తాయి అన్నమాట, మరీ ఎక్కువగా రావు, మన జీప్ హారన్స్ టైప్ అయితే వస్తాయి. సో అండ్ సైడ్కి మనకు పార్కింగ్ లైట్స్ కూడా వర్కింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు. ఇక్కడ మనకు రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో నేనైతే పార్కింగ్ లైట్స్ అయితే పెట్టిస్తున్నా. సో మొత్తం మనకు సైడ్కి 4 అయితే వచ్చేస్తుంది. అండ్ కంపెనీ వైరింగ్ అయితే మనం అయితే కట్ చేయకుండా దీనికోసం సపరేట్గా వైరింగ్ అయితే చేసుకుంటున్నాం. కంపెనీ వైరింగ్ అయితే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చే BS6 సెన్సార్ వెహికల్స్ కదా, BS6 మనదైతే BS6 phase 2. మనకు సెన్సార్ వెహికల్స్లో ఎప్పుడు కూడా కంపెనీ ఇచ్చిన వైరింగ్ అయితే మనం టచ్ చేయొద్దు. కాబట్టి మనకు సపరేట్ మనం వైర్ అయితే లాక్కోవడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ పార్కింగ్ లైట్ వీటన్నిటికీ అయితే కంపెనీ వైరింగ్ ఉంటుంది. ఈ మన పార్కింగ్ లైట్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి మనం సపరేట్ వైరింగ్ అయితే లాక్కుంటాం. మనకు బ్యాక్ 24 watt బ్యాక్ లైట్ అయితే పెట్టేసుకున్నాం. రివర్స్ గేర్ వేసినప్పుడు మనకి లైట్ అయితే వెలిగేసి బ్యాక్ సైడ్ ఏమన్నా ఉంటే మనకైతే తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో మనం కెమెరా సెటప్ కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాం కదా. సో కెమెరా సెటప్ వచ్చి ఇక్కడ వచ్చేస్తే లైట్ వెలిగితే ఆ లైట్ ఫోకస్కి మన కెమెరా వ్యూ కూడా మనకు చాలా బాగానైతే ఉంటుంది. అండ్ సెన్సార్స్ కూడా ఫిట్టింగ్ అయితే చేసేసారు. మనకు ఈ బండికి అయితే 5 సెన్సార్స్ అయితే వస్తాయన్నమాట. 1, 2, 3 అటు 2 ఉంటాయి, మొత్తం 5 సెన్సార్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ అయితే ఇక్కడ లైట్ అయితే ఇచ్చారు కదా, రివర్స్ గేర్ వేసుకున్నప్పుడు దీనికైతే సపరేట్ స్విచ్ అయితే ఉంటుంది. మనం రివర్స్ గేర్ వేసినప్పుడు ఈ స్విచ్ అయితే వేసుకోవాలి. ఆ స్విచ్ వేసినప్పుడు మనకు ఇక్కడ వాటర్ ప్రూఫ్ స్పీకర్ అయితే పెట్టాము. మనకు బీప్ సౌండ్స్ అయితే వస్తాయన్నమాట మన రివర్స్ తీసేటప్పుడు. వెనక ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే ఒక ఎలక్ట్రిక్ లాగానైతే తెలుస్తుంది. ఇక్కడ మనం స్పీకర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ అన్నమాట. అండ్ ఆ లైట్ ఇది ఒకేసారి అయితే ఆన్ అవుతుంది. ఒక బటన్ అయితే ఉంటుంది, మనం రివర్స్ గేర్ వేసినప్పుడు ఆ బటన్ లాగేస్తే మనకు బ్యాక్ లైట్ అయితే వెలుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకు స్పీకర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు సెపరేట్ ఫ్యూజెస్ ఈ ఎలక్ట్రిక్ వర్క్ మొత్తం. మనకి ఈ క్లాంప్ వచ్చేసి ఇక్కడ వెల్డింగ్ చేసేసి దీనికి బ్లాక్ పెయింట్ వేసేసుకుంటే మనకు దీన్ని తర్వాత దాంట్లో కూర్చోబెట్టేసి సేమ్ డిస్టెన్స్ కూడా సేమ్ దీనికి కానిచ్చి అటు సైడ్ కూడా పెట్టేసుకుంది. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టినా దీన్ని జస్ట్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకునే విధంగా చేసేయండి. అలా బ్యాటరీ కనెక్షన్ సాయంత్రం ఇచ్చి చెక్ చేస్తారా రేపు కానీ? అంటే మనకు అన్ని చెక్ చేసుకోవాలి ఒకసారి. వెల్డింగ్ వర్క్స్ అన్నీ ఏమన్నా ఉంటే ఇప్పుడు చేసేసుకుంటే మనకు సాయంత్రం బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకు డిస్క్ డ్రమ్ములకు అయితే బ్లాక్ మళ్ళీ అయితే కొట్టిస్తూ ఉన్నాము, ఎందుకంటే కొంచెం షేడ్ అయినట్టు అయితే అయింది. మళ్ళీ దీనికి మొత్తం బ్లాక్ అయితే వచ్చేస్తుంది. అండ్ మన ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్వర్ పెయింట్ అయితే అవుతుంది కదా డిస్క్కు. ఆ సిల్వర్ పెయింట్ అయ్యాక ఇదైతే లోపలికి అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ సిల్వర్ బ్లాక్ కాంబినేషన్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అందుకే దీనికి మళ్ళీ కొంచెం బ్లాక్ పెయింట్ అయితే వేపిస్తున్నా. బాడీ మొత్తం ఇది టైర్స్ అన్నీ ఎక్కించినాక చూద్దాం, ఇంకా బాగుంటుంది. LED ల్యాంప్స్ అయితే మనం అయితే పెట్టించాము. ఇది వచ్చేసి మనకు ఇప్పుడైతే బ్యాటరీ అయితే కనెక్షన్ తీసేసి ఉన్నది, ఎందుకంటే మనకు వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది కదా. సో దానివల్ల మనకు బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు. సో ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ బ్లూ వస్తుంది. మధ్యలో ఉన్న LED వచ్చేసి మనకు వైట్లో వచ్చేస్తుంది అనమాట. 24 బల్బుల LED, అది చాలా పెద్దగానైతే ఉంది. అండ్ మనకు LEDని కప్పుకోవడానికి ఇట్లా క్యాప్ కూడా ఇచ్చారనమాట. సూపర్ కంపెనీ, మనకు బండికి అన్నిటికీ సూపర్ కంపెనీ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఛార్జర్ వచ్చేసి ఒకటి ఇక్కడ లోకల్ మేడ్ది, ఒకటి మనకు సూపర్ కంపెనీది. లోకల్ మేడ్ది వచ్చేసి మనకు ల్యాప్టాప్ కెమెరాస్ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవి అయితే లోకల్ మేడ్ది 100 watts అయితే రావడం అయితే జరుగుతుంది. కొంచెం ల్యాప్టాప్స్ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుందని. ఓకే అండి, ఒక డాట్ వేసేయండి, ఒక చుక్క వేయండి, ఒకసారి వదిలిపెట్టరా, ఒకసారి వదిలిపెట్టండి. ఓకే అన్న. మనకి ఇక్కడ లైట్ కూడా మనకు బోల్ట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఒకసారి లైట్ ఇవ్వన్న. ఇక్కడ మనకు ఇప్పుకొని మళ్ళీ పెట్టేటప్పుడు లోపల పాన ఒక్కోసారి ఉంటుంది, ఉండదు. అంటే 2 డబల్స్ అయితే ఉండవు కదా పానలు, ఒకటి రింగ్ రేంజ్, ఒకటి డబల్ అయితే ఉంటుంది కదా. సో ఇబ్బంది లేకుండా మనకి ఈ విధంగా కట్టింగ్ అయితే ఇచ్చాడనమాట ఈ లైట్స్కి. అంటే మనం బోల్ట్ వేసి ఇట్లా తిప్పినప్పుడు పైన బోల్ట్ అయితే తిరగకుండా మనకి ఈ విధంగా కట్టింగ్ అయితే వచ్చింది. సో ఒక డబల్ పానా ఉంటే మనం సింపుల్గా లైట్ని అయితే విప్పుకోవచ్చు, బిగించుకోవచ్చు. ఓకే. ఫ్లవర్
దీని మీదనా? ఓకే. ఇక్కడ వెనక మడ్గర్ ప్యాడ్ ఉంది కదా, రబ్బర్ ప్యాడ్. సో దాని మీద అయితే ఈ విధంగా సిల్వర్ కలర్లో మనకు 2024 అండ్ డబ్బాలు చెస్ ఆకారంలో డబ్బాలు అయితే వస్తున్నాయి. అండ్ పైన అల్యూమినియం ప్యాడ్ అయితే ఉంది కదా, ఆ అల్యూమినియం ప్యాడ్లో మనకి ఈ విధంగా ఫ్లవర్ అయితే వస్తుంది, లోటస్ ప్లస్ 2024 అని వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు మడ్గర్ ప్యాడ్ మీద వచ్చేస్తుంది. సో మనకు అవుట్లుక్ అయితే చెస్ బోర్డ్ ప్యాడ్ లాగా ఈ విధంగా అయితే వచ్చేసాయి అనమాట. 2024లో అయితే మనం వెహికల్ తీసుకున్నాం కాబట్టి మన 2024 అయితే వచ్చింది అనమాట. అండ్ ఎలక్ట్రిక్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేశారు. మన క్యాబిన్ లోపల మొత్తం వైరింగ్ అయితే లాగడం అయితే జరుగుతూ ఉంది. మనకు నార్మల్గా ఇక్కడనైతే స్క్రీన్ అయితే పెట్టిద్దాం అనుకున్నా, కాకపోతే మనకు ఇక్కడ ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదని చెప్పేసి నార్మల్గా ప్రజెంట్ అయితే స్విచ్చెస్ అయితే నేను అయితే పెట్టిస్తున్నా. అండ్ నార్మల్గా డెక్ వచ్చేసి మనకు పైన అంటే సెంటర్లో టాప్లో ఉంది కదా రూఫ్, సో అక్కడనైతే నేను స్టీరియో సిస్టమ్ అయితే పెట్టిస్తున్నా. అండ్ స్పీకర్స్ కూడా నార్మల్ స్పీకర్స్ అయితే పెట్టిస్తూ ఉన్నాను. మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యాక ఒకసారి అయితే మీకు ఎలక్ట్రీషియన్ వర్క్ ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి అయితే చూపిస్తాను. అండ్ మీరు అందరూ అయితే చెప్పారు కదా మనకు టైర్లకి అయితే సిల్వర్ పెయింట్ అయితే వేయించమని. సో సిల్వర్ పెయింట్ అయితే వేయించాను. వీల్ క్యాప్స్ తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటాను, లేకపోతే తర్వాత మనం లైన్లో వెళ్ళినప్పుడు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రంట్లో కూడా నేను ఈ టైర్స్ అయితే కొన్ని రోజులు వాడేసి తర్వాత ట్యూబ్లెస్ టైర్స్ వేద్దామని చెప్పేసి అయితే ఆలోచనలో ఉన్నా. అందుకే వీల్ క్యాప్స్ అయితే ఇప్పుడు తీసుకోవట్లేను. ఒకవేళ తీసుకొని బండిలో పెట్టేసుకొని మన తర్వాత ఎడిట్లో చూసుకుందాం, మనం మోడిఫికేషన్ చేస్తూ ఉంటాం కదా, సో తర్వాత దాంట్లో చూసుకుందాం. అంటే ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ బటన్స్ దగ్గర ఆ బటన్స్ ఇస్తున్నాం. ఇక్కడ మనం దేనికి వాడుతున్నాం? ఒకటి వచ్చేసరికి అండి ఫ్యాన్కి ఒకటి, డెక్ ఒకటి, 2 బాడీ పార్కింగ్ ఒకటి, ఓకే, రివర్స్ లైట్ ఒకటి, మొత్తం ఇక్కడనే వచ్చేస్తున్నాయి ఆ స్విచ్చెస్ అన్ని ఇక్కడ చేశారు. సెట్ అయితే కనుక ఇక్కడ సెట్ చేసేస్తాం, ఓకే. లేదంటే కనుక డమ్మీలు వేసేసి మామూలుగా మనం పొలిటిక్స్. సో గైస్ మనకు ఎల్ఈడీస్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసాము. మనం పార్కింగ్ లైట్స్ వేసినప్పుడు అయితే మనకు ఈ విధంగా బ్లూ బార్డర్ అయితే వస్తుంది. అండ్ లోపలనైతే చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఎల్లో కలర్ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని ఫుల్ లైట్ వేసుకుంటే మాత్రం ఇప్పుడు పార్కింగ్లో ఉంది కదా, మనకు సైడ్ బాడీకి కూడా లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం పార్కింగ్ లైట్స్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లోనైతే మనం అయితే పార్కింగ్ లైట్స్ అయితే వేసాము. అండ్ మీరు సైడ్కి చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ లోగో అండ్ అక్కడ నుండి ఇక్కడికి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం సైడ్ పార్కింగ్ లైట్స్ అయితే సెట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ఫుల్ లైట్స్ అయితే వేయొచ్చుద్దా అన్న, లైటే అన్న ఎల్ఈడి అయ్యి. సో ఈ విధంగా మనకు ఎల్ఈడి లైట్స్ అయితే ఈ విధంగానైతే వస్తాయి అన్నమాట. 24 ఎల్ఈడీస్ అయితే ఉంటాయి. చాలా చాలా బ్రైట్గానైతే వస్తుంది ఫోకస్ అయితే. సో ఇది మన ఎలక్ట్రిక్ ముందు హెడ్ లైట్స్ ముచ్చటైతే. మనకి ఈ లైట్ సరిపోకపోతే మనకు ఈ విధంగా ఎక్స్ట్రా లైటింగ్ కోసం అయితే ఫిట్ చేయించుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా మనం రివర్స్ హారన్ అయితే పెట్టించాము. మనకు దానికోసం స్పెషల్గా స్విచ్ అయితే వస్తుంది. మనం ఎలాంటి కంపెనీ వైరింగ్ అయితే టచ్ అయితే చేయలేదు. అండ్ దాని స్పెషల్ స్విచ్ మనం రివర్స్ గేర్ వేసుకున్నప్పుడు ఆ స్విచ్ నొక్కేస్తే మనకి ఈ విధంగా హారన్ వచ్చింది. అండ్ అదే విధంగా లైట్ అయితే వెలగడం అయితే జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు పార్కింగ్ లైట్స్, కంపెనీ ప్రొవైడ్ చేసిన పార్కింగ్ లైట్స్ అన్నమాట అవి. ఒకవేళ ఏదైనా టైంలో ఈ 2 వైర్స్ తీసేసి దానికి టచ్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. పార్కింగ్ నేనే తాళం బంద్ చేశాను. ఒకసారి తాళం ఒక స్టెప్ ఆన్ చేయండి. ఇది కూడా వేసేయండి కింద పై, ఇది కూడా ఓకే రైట్. సో గైస్ ఈరోజు మనకి ఎలక్ట్రిక్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ బాడీ వర్క్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. లోపల ఇంకొక ఫ్యాన్ ఫిట్ చేసేది ఉంది. అండ్ డెక్, స్పీకర్స్ ఇవి అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఈ వర్క్ వచ్చేసి రేపైతే చేస్తా అన్నారు. అండ్ పైన మనకు అల్యూమినియం షీట్ కూడా వచ్చింది. సో మొత్తానికైతే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు నార్మల్గా బండి మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా స్పెషల్గా మన బండి రివ్యూ అయితే ఒకటైతే తప్పకుండా చేసి పెడతాను. అండ్ కాస్ట్, ఈఎంఐ డీటెయిల్స్ అండ్ బాడీ కాస్ట్ కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ కామెంట్ ఏదైనా ఉంటే, ఇంకా ఏమైనా అంటే ఇంకో 1 డేలో డెలివరీ అయిపోద్ది మళ్ళీ ఇక్కడ నుండి కూడా. ఈ వీడియో అయితే రేపు వస్తుంది కదా, సో ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకైతే చెప్పండి. లోపల మెష్ అయితే పెట్టిస్తున్నా, రేపు వర్క్ అవుతుంది ఆ మెష్ వర్క్ అయితే. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.